జాన్ వైట్ అండ్ బిల్ మస్ట్ నుండి. కళ్ళు మూసుకోండి, ఒక క్షణం లోతుగా శ్వాస తీసుకోండి, నెమ్మదిగా విడిచిపెట్టండి. ఇప్పుడు మీ జీవితం గురించి ఆలోచించండి. ఈ క్షణానికి మిమ్మల్ని తీసుకొచ్చిన ప్రయాణం గురించి. జ్ఞాపకాలు అలలలా ఉప్పొంగుతున్నాయి. ఆనందం క్షణాలు, స్నేహితులు, బంధువులతో పంచుకున్న నవ్వులు, నిశ్శబ్ద సూర్యాస్తమయాలు, పెద్దా చిన్న విజయాలు. కాని మరోవైపు కొన్ని జ్ఞాపకాలు కూడా ఉండవచ్చు. పశ్చాత్తాపాలు, మనసు నొప్పులు, తప్పులు, చెప్పని మాటలు లేదా కఠినంగా చెప్పినవి. గతంలో వెలుగు ఉంది, నీడలు ఉన్నాయి. మనం వాటిని జేబుల్లో రాళ్లలా మోస్తూ ముందుకుండొస్తున్నాం. కాని నేను చెప్పితే, భవిష్యత్తు కోసం మీరు చేయగల ఆరోగ్యకరమైన పని గతాన్ని వదిలిపెట్టడమని. విస్మరించడమంటే పూర్తిగా మరచిపోవడం కాదు. అది మనకు నేర్పుతుంది. కాని అది మన ప్రస్తుతాన్ని పట్టుకోకుండా విడిచిపెట్టడమే. గతాన్ని మరిచిపోవడమంటే దాన్ని తుడిచేయడం కాదు, దాని ఆధీనంలో ఉండకపోవడం. నిన్నటి నొప్పి ఈరోజు శాంతిని నిర్ణయించదు అని అర్థం చేసుకోవడం. ఒకే ఒక్క వైఫల్యం రేపటి అవకాశాన్ని రద్దుచేయదు. ఎవరో చేసిన తప్పులు మన మనసులో శాశ్వతంగా ఉండవలసిన అవసరం. గతం ఒక గురువు, కాని జైలు కాపలా కాదు. మనమెక్కువసేపు ఏమైందో దానిపైనే ఆలోచిస్తే ఏమవుతుందో దానిని కోల్పోతాం. నిన్నటి తుఫాను మబ్బులను చూస్తూ సూర్యోదయాన్ని మిస్ అవుతాం. కాని భవిష్యత్తు ఇంకా రాసుకోలేదు. అది మీ చేతుల్లో మృదువైన మట్టిలాంటిది, మలచబడటానికి ఎదురుచూస్తుంది. ప్రతి ఉదయం ఒక ఖాళీ పేజీ. ప్రతి నిర్ణయం, ప్రతి శ్వాస, ప్రతి ధైర్యం లేదా దయ ఒక కొత్త వాక్యాన్ని రాస్తాయి. భవిష్యత్తు గురించి ఆలోచించడమనేది వాస్తవాన్ని నిర్లక్ష్యం చేయడం కాదు. అది ఆశతో ముందుకు నడవడం, పొడినేలలో కూడా విత్తనం నాటడం, శీతాకాలం తరువాత కూడా కొత్త పెరుగుదల సాధ్యమని నమ్మడం. క్షమించటం మనకోసం, ఇతరుల కోసం విడిచిపెట్టడానికి ఉన్న శక్తివంతమైన సాధనం. క్షమించటమంటే ఏమైందో బాగానే ఉంది అని చెప్పటం కాదు. అది కాకుండా ఇది ఇకమీదట నన్ను నియంత్రించనివ్వను అని చెప్పటమే. ఆ విడిపోవడంలో కొత్త స్థలం వస్తుంది. కలల కోసం, స్వస్థత కోసం, కొత్త ఆరంభాల కోసం స్థలం. అందుకే మీరే అడగండి, నేను ఎందుకు పట్టుకొని ఇంకా మోస్తున్నాను? ఏళ్ల క్రితం చేసిన ఒక తప్పు, ముగిసిన ఒక సంబంధం, తీరని ఒక కల. దాన్ని సున్నితం. ముందుకు సాగడానికి దానిని మోసుకెళ్లాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు పరిపూర్ణతను కోరదు, కేవలం సాన్నిధ్యం కావాలి. మళ్లీ ప్రయత్నించడానికి సిద్ధంగా ఉండాలని మాత్రమే అడుగుతుంది. కాబట్టి రేపటిలోకి తేలికైన అడుగులతో అడుగువేయండి. నిన్నటి జ్ఞాపకాలు మిమ్మల్ని బంధించకుండా కేవలం నేర్పనివ్వండి. మచ్చలు బలాన్ని గుర్తుచేసేవిగాని పరిమితులను కాదని గుర్తుంచుకోండి. మీ గుండె గుర్తు పెట్టుకోగలదు, కాని అక్కడే ఇరుక్కుపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఉత్తమైనది వెనుకలేదు, ముందుంది. మీ భవిష్యత్తు మిమ్మల్ని పిలుస్తోంది. అది ఇప్పుడే మొదలవుతోంది. మరోసారి లోతుగా శ్వాస తీసుకోండి. కళ్ళు తెరవండి. ప్రారంభించండి అనుంది.